బ్రాహ్మణ కొట్కూరు గ్రామం కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలంలో ఉంది ఈ ఊరు. నందికొట్కూరు మండలంలోని అతిపెద్ద పంచాయతీ బ్రాహ్మణ కొట్కూరు. ప్రస్తుతం జిల్లాలో అందరి దృష్టి ఈ ఊరుపైనే ఉంది. కారణం బ్రాహ్మణ కొట్కూరులో సర్పంచ్ పదవికి అన్నదమ్ములు పోటీ చేయడమే. బ్రాహ్మణ కొట్కూరులో మొదట్నుంచి పంచాయతీ ఎన్నికలు ఏకగ్రీవంగా జరుగుతాయి. పంచాయతీ చరిత్రలో ఎన్నికలు జరగడం ఇది రెండోసారి మాత్రమే. అది సర్పంచ్ పదవికి అన్నదమ్ములు పోటీ పడటం జిల్లావాసులందరినీ ఆకర్షిస్తోంది. కాంగ్రెస్ పార్టీ తరపున ఖాజా బేగ్, వైసీపీ తరపున ఖలీలుల్లా బేగ్ బరిలో ఉన్నారు. కేవలం పోటీ చేయడమే కాదు, ప్రచారం కూడా హోరాహోరీగా చేస్తున్నారు. కాంగ్రెస్ వైసీపీల తరపున అన్నదమ్ములు పోటీ చేస్తున్నా వారి వెనుక ఉన్న అసలు నేతలు వేరే. వైసీపీ అభ్యర్థి ఖలీలుల్లా బేగ్ కు ఆ పార్టీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి అండదండలుంటే, కాంగ్రెస్ తరపున బరిలో ఉన్న ఖాజా బేగ్ కు ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామితో పాటు మాజీ ఎంపీ మద్దూరు సుబ్బారెడ్డి వారసులు మద్దతు పలుకుతున్నారు. తాను కాంగ్రెస్ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నానన్నారు ఆ పార్టీ అభ్యర్థి ఖాజా బేగ్. ఒక పార్టీకి సిద్ధాంతానికి కట్టుబడిన వ్యక్తిని గాని నేను బంధుత్వాలకు, బంధుప్రీతికి, డబ్బులకు లొంగే మనిషి కాదు. ఒక సంస్థ కింద పనిచేసే వ్యక్తిని. మాకి ఈ ఊరు ప్రజలకు మంచి సన్నిహితం ఉంది కాబట్టి నా గెలుపు నేను నల్లేరు మీద నడకగానే భావిస్తున్నాను. కాంగ్రెస్ లీడర్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా గెలుపు తమదే అంటున్నారు వైసీపీ కార్యకర్తలు. ఇన్నాళ్లుగా ప్రజలకు చేసిన సేవలే తనను గెలిపిస్తాయన్నారు అభ్యర్థి ఖలీలుల్లా బేగ్. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలు మా ఊర్లో కానీ ఊరు కానీ ప్రతి ఊర్లో కానీ చాలా పేదవారికి దగ్గరికి పోయినాయి. అటువంటి పథకాల ద్వారా ఆయన చేసిన స్కీమ్లు కానీ మంచి మంచి పనుల వల్ల ఈరోజు నాకు ప్రజలు వాళ్ళ యొక్క అభిప్రాయం ఓట్ల రూపంలో చూపిస్తారనే నమ్మకంతో వాళ్ళకు సేవ చేసే అవకాశం కల్పిస్తారనే నమ్మకం ఫుల్గా ఉంది. ఆ నమ్మకాన్ని వాళ్ళు ఓట్ల రూపంలో చూపించి నన్ను గెలిపించుకుంటారనే విశ్వాసం ఉంది. మొత్తానికి కర్నూలు జిల్లాలో బ్రాహ్మణ కొట్కూరు పంచాయతీ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.